जय समर्थ सद्गुरु स्वामी महाराज की जय। शिर्डी माझे पंढरपुरा साई बाबा रमावर, बाबा रमावर साई बाबा रमावर, शुद्ध भक्ति चंद्रभागा भाव पुंडलिका जग, पुंडलिका जग भाव पुंडलिका जग, याहो याहो करू बाबांसी वंदन, साई सी वंदन करू बाबांसी वंदन, गणून मनी बाई दाव माझे आई, पाव माझे आई दाव पाव माझे आई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय। ఉదయం లేవా ఈరోజు మధ్యాహ్నం నుంచి 12 గంటలకు మధ్యాహ్నం హారతితో స్టార్ట్ అవుతుంది। బాబా వారికి హారతిస్తాం। తర్వాత 6 గంటల 5 నిమిషాల నుంచి 6 గంటల 5 నిమిషాలు ధూప్ హారతిస్తాం। 6 గంటల 25 నిమిషాలకు మనకు పూర్తవుతుంది। ఆ తర్వాత బాబా వారికి మనం పుష్పాభిషేకం స్టార్ట్ చేసుకుంటాం। 6:50 నిమిషాలకు అయిపోతుంది। బాబా వారికి మనం డివిడి ప్లేయర్ మీద సత్సంగం 8 నుంచి ఉంటుంది 9 వరకు। 9 గంటల నుంచి బాబా వరకు చేజహారతితో ఈ కార్యక్రమం ముగుస్తుందండి। ఈ కార్యక్రమము మనం ఈరోజు పూజ్య గురుదేవులు అమృత సాంబశివ మహారాజు ద్వారా ఈరోజు భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి పుష్పాభిషేకం భక్తి అనే కార్యక్రమంను షిరిడి సాయిబాబా వారి పునరుద్ధానము సందర్భంగా మరియు బాబా వారి గురుదేవుల వారి ఆశీస్సులు కొట్టు శ్రీ కోడేరు వెంకట కృష్ణ శ్రీమతి బేబీ సరోజిని దంపతుల వారి ఇంటి నందు ఈరోజు మనం వారి ఇంటి నందు అప్సిగూడ ఇంటి నందు మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం। ఈ కార్యక్రమానికి కావలసిన కార్యక్రమాలన్నీ సాయంత్రం 6 గంటల నుంచి 5 గంటల వరకు 6 గంటల 5 నిమిషాల నుంచి ధూపహారతితో సాయంత్రం ప్రారంభమవుతుంది। అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకి కార్యక్రమము హారతితో స్టార్ట్ అవుతుంది। మొదట బాబా వారికి షిరిడి మాజీ ఆర్పించుకున్నాం। ఇప్పుడు 12 గంటలకు ఒక 5 నిమిషాలు తక్కువ ఉన్నంగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామం ఈ 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నామం జరుగుతూ ఉంటుంది। అందులో పాల్గొన్న భక్తులందరికీ బాబా వారి ఆశీస్సులు ఉంటాయి, గురుదేవుల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి। ఈ పుష్పాభిషేకం కాబట్టి బాబా వారిని పుష్పాలతో అలంకరించి బాబా వారికి పుష్పాలు కూడా సాయంత్రం సమర్పిస్తాం। ఎంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారో అంతే భక్తి శ్రద్ధలతో బాబా వారు మన ముందుకు వచ్చి మనకు ఆశీస్సులు ఇస్తారని, ఇది పునరుద్ధరణ రోజు అంటే బాబా వారు ఈ పౌర్ణమి రోజున బాబా వారు తన శరీరాన్ని బయటికి వదిలి మళ్ళీ అదే శరీరంలోకి లోపలికి వచ్చిన దినం ఇది। ఈ రోజు నుంచి 3 రోజుల వరకు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు తన శరీరాన్ని మహస్పతి తన మహల్సాపతి వడిలో ఉంచుకుని అలాగే ఆయన 4వ రోజు ఉదయమే బాబా వారి శరీరం ప్రాణంలోకి వచ్చేస్తుంది। శరీరంలోకి ప్రాణం వచ్చిన తర్వాతనే వెంటనే బాబా వారు లేచి తన యొక్క మహిమను చూపిస్తారన్నమాట। అంటే ఏ దేవుడు ఇంతవరకు తన శరీరాన్ని వదిలి మళ్ళా అదే శరీరానికి రాలేదు, ఇది పునరుద్ధరణ అంటారు దీన్ని। ఈ పునరుద్ధరణ రోజున మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులము, చాలా మంచిది కూడా ఇది। ఈ రోజు పౌర్ణమి రోజు బాబా వారిని పుష్పాలతో అలంకరించి బాబా వారి నామం చెప్పుకుంటూ ఆయనకు పుష్పాభిషేకం చేసుకుంటాం। ఇందులో పాల్గొన్న వారందరికీ సాయి ఆశీస్సులను కోరుకుంటూ సాయిరాం ఉంది బాబా వారికి ప్రచోదయాత్ అమృతమసమృతమసి ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః నైవేద్యం నివేదయామి। హస్తం ప్రక్షాళయ స్వాహా ఓం అపరాయ స్వాహా ఓం వ్యాయనాయ స్వాహా ఓం ధనాయ స్వాహా ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా। మధ్య మధ్య పానీయం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి। సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి पंचारती करू बाबांसी आरती साई सी आरती करू बाबांसी आरती उठा उठा हो बांधवा वो वाळू हर माधव साई र माधव वो वाळू हर माधव करुणिया स्थिर मना पाहु गंभीरा हे ध्यान साईचे हे ध्यान पाहु गंभीरा हे ध्यान कृष्ण नाद दत्त साई जडो चित्ता तुझे पाई चित्ता देवा पाई जडो चित्ता जे पाई आरती साई बाबा सौख्य दतार जीव चरणार जताली जवदस विसाव भक्त विसाव आरती साई बाबा जाळुनियानंगा स्वस्वरूपी रहे दंगा मोक्ष जन दावी निज डोळा श्रीरंग आरती साई बाबा जय मनी जैसा भावा तया तैसानुभव दाविसी दयगाना ऐसी तुझी ही मावा आरती साई बाबा तुमाचे नाम ध्याता हरे संस्कृती व्याध अगाध तव करणी मार्ग दविसी अनाद आरती साई बाबा कलियुगी अवतार सगुण ब्रह्म सचार अवतीर्ण झाला से स्वामी दत्ता दिगंबर आरती साई बाबा 8 दिवस गुरुवारी भक्त करी तिवारी प्रभु पद पहावाय भव भया निवारी आरती साई बाबा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे चियाता तुम्हा देवादिदेवा देवा आरती साई बाबा इचिता दीना चातक निर्मल तोय निज सुख पाजवे माधवाय संबाळ आपुळी बाका आरती साई बाबा दतार जीवा चरणार जताळी देवदसा विसावा भक्त विसावा आरती साई बाबा देव जय देव दत्तावधूता ओ साई अवधूता योडुनी करतव चरणी ठेवी तो माता जय देव करेसी तू इता धर्मांते ग्लानी जास्तिका नाही तुला विसी निज भजनी दाविसी नाना लीला संख्य रूपानी हरसी दीनांचे तू संकट दिन रजनी
जय देव दत्तावधूता ओ साई अवधूता उडुनिकर तव चरणी ठेवितो माता जय देव यवना स्वरूपी एक्या दर्शन त्वातिदले संशय निरसुनया तद्वैता घालविले गोपी चंदा मंदा त्वांची उद्धरिले भूमिन वंशी जन्मुनि लोकातारियले जय देव दत्तावधूता ओ साई अवधूता यूडुनिकर तव चरणी रीतो माता जय देव दानात्त्वी हिंदू यौवनांचाकाहि दावायासी ज्वाला पुनरपि वरदेहि पाहासी प्रेमांचेतु हिंदू युवनाहि दाविसि आत्मत्वाने व्यापकः साई जय देव दत्तावधूता ओ साई अवधूता जोडुनिकर तव चरणी ठेवितो माता जय देव जय पंढरपूर पदना हावे परमाया मोहित जनमोचन जुणिहावे तत्कृपया सकलांचे संकट निरसावे देसिल तरिदे त्वद्वस कृष्णाने गावे जय देव दत्तावधूता ओ साई अवधूता चरणी ठेवितो माता जय देव शिर्डी माझे पंढरपुरा साई बाबा रमावर साई बाबा रमावर शुद्ध भक्ति चंद्रा भागा भाव पुंडालिका जागा भाव पुंडालिका जागा याहो अवघे जना कर्या बाबांसी वंदन साईसी वंदन कर बाबांसी वंदन गणवन्मणे बाबा साई धाव पाव माझे आई दाव पाव माझे आई नालो टांगण वंदीन चरण डोळ्याने पाहिन रूपे तुझे प्रेम आलिंगन आनंदे पूजे भावे वाळीन हने नमा माता पिता त्वमेव बन्ध सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियं भक्त्यात्मना मां प्रकृतिं स्वभावं करोमि यद्यत् सकलं परस्मै नारायणाय मत्पयामि च्युतं केशवं रामनारायण कृष्ण दामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिका वल्लभ जानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हरिः ओम देवदत्ता हरिः ओम यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्तेहनाकं महिमान सचन्त यत्र पूर्वे साध्या सन्ति देवाः ओम राजाधिराजाय प्रसन्नसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्या ईशाः सार्वभौमः सार्वाईशान् तदा पदार्थतान् पृथ्वी वै समुद्रपर्यन्ताय करालितरश्लेषश्लोकोऽभिगीतो मरुतः पर्यवेष्टारो मरुतस्यावसन् गृहे
आवीक्षितस्य कामप्रेर्विश्वदेवाः सभासद इति नारायण वासुदेव सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अतुलाते कसेरे स्तवावे अनंतातुलाते कसेरे नमामि अनंता मुखाच सिनेशेषगत नमस्कार साष्टांग श्री साईनाथ स्मरामि मनि त्वत्पदानिश्यभावे उरावे तरी भक्ति साटी स्वभावे तरावे जगतारुणी मायतात नमस्कार साष्टांग श्री साईनाथ वसे जो सदा वया संत लीला दिसे आज्ञलोकान् परिजो जनाल परिअंतरिज्ञान कैवल्यदाता नमस्कार साष्टांग श्री साईनाथ मलालाधरा जन्महामानवाच नरासाद्धका साधनीभूत सा च धरो साई प्रेमे गलाया अहंत नमस्कार साष्टांग श्री साईनाथ नरावे करीसान अल्पज्ञ बाला करावे अहमदस्य चुंबो निगाल मुखी गाल प्रेमे करग्रास आत नमस्कार साष्टांग श्री साईनाथ पुरादिकजांच्या पदावन्दिताति सुखादिकजांचे समानत्वदेति प्रयागादितीर्थे पदीनं रहोत नमस्कार साष्टांग श्री साईनाथ तुझ्याध्यापदापाहता गोपमाली सदा रंगलीची स्वरूपी मिळाली करीरास क्रीडा समे कृष्णनाद नमस्कार साष्टांग श्री साईनाथ तुला मागतो मागणे कध्यावे करा जोडितो दीन अश्यंत भावे भवी मोहनी राजहतरियात नमस्कार साष्टांग श्री साईनाथ शंबर अक्षय रूप अवतार सर्वहि व्यापकतो श्रुतिसार अनसूया त्रिकुमार हरायेबा स्नान जपा प्रतिदिवसी कोल्हापुर भिक्षेसी निर्मल नदी तुंगा जलप्रासी निद्रा माहुरदेसी ऐसा येईबा लीलोंबत सेवा मकरी त्रिशूल ढमरुदारी भक्ता वरद सदा सुखकारी देसिल मुक्तिचारी ऐसा येईबा साई पादुका जपमाला कमंडलु मृगचाला धारण करिसीबा नागजट मुगुट शोभतो माता ऐसा येईबा तत्परतो छाया जे ध्यानी अक्षय त्यांचे रजनी लक्ष्मी वास करी दिन रजनी रक्षसी संकट वारुण ऐसा येईबा या परिध्यान तुझे गुरुराय दृश्य करी नयनाय पूर्णानंद सुखे ही काय लाविसी हरि गुण गाय ऐसा येईबा सई दिगंबर अक्षय रूप अवतार सर्वहि व्यापकतो श्रुतिसार अनसूया त्रिकुमार महाराजेयीबा सस्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थान संहार हेतुं
तेश्चयामानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् सविद्वं समार्ताण्डमीड्यं वागतीतं मुनिध्यानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणत्वं मामीश्वरं गुरुं सायिनाथम् दिव्दार्तिनानां जनानां स्वपादाश्रितानां स्वभक्तिप्रियाणां समुद्धारणार्थं कलौ सम्भवन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् वृक्षस्य मूलादिवास सुधास्रविणं त्रिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् अधिमूले भवद्भावबुद्धिः सपर्यादिसेवां ऋणां कुर्वतां भक्तिमुक्तिप्रदं तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् अनेकाश्रुता तर्कलीलाविलासै समाविष्कृते सानभस्वप्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् सतां विश्रमाराममेवाभिरामं सदा सज्जनैः संस्कृतं सन्नमन्ये जनामोददं भक्तभद्रप्रदं तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् माध्यमेकं परं ब्रह्म साक्षात् स्वयं सम्भवं राममेवावतीर्णम् संहितं प्रभोहं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् श्री साई सकृपानिधे क्लिर्णां सर्वार्थसिद्धिप्रदा युष्मत्पादरच प्रभावमतुलं धातापि वक्ता क्षमा सद्भक्त्या शरणं कृताञ्जलिपुटा सम्प्राप्तितोऽस्मि प्रभो श्रीमत्साई परेशपादकमला नान्यं शरण्यं मम साई रूपधर राघवोत्तमम् भक्तकामविबुधध्रुवं प्रभुं माययोपहत चित्तशुद्धये चिन्तयाय महन्समुदा सरस्वदां सम्प्रतिमं प्रकाशं कृपातपत्रं तव सायिनाथ त्वदीयपादाब्जसमाश्रितानां स्वश्चायतापमपकरोतु उपासनादैवत सायिनाथ स्तवैर्मयोपापनिनास्तु तत्त्वं नमोन्मनो मे तव पादयुग्मे भृङ्गो दाब्जे करन्दलब्धः अनेकजन्मार्जितपापसंक्षयो भवे भवत्पादसरोजदर्शनात् वानपराधपुञ्जकान् प्रसीद साई सद्गुरो दयानिधे श्री साईनाथ चरणामृतपूर्णचित्ता सत्पादसेवनरता सततं च भक्त्या संसार जन्म दुरितौ विनिर्गतास्ते कैवल्यदाम समवाप्नुवन्ति पुत्रमेव तत्पदे भक्त्या यो नरस्तन्मनास्पद सद्गुरो साईनाथस्य कृपापात्रं भवेद्मम् कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा परादं विदितमदितं वा सर्वमेतत् क्षमस्य जय जय करुणाभो साईनाथ सच्चिदानंद सद्गुरु साईनाथ की जय। गुरु साईनाथ महाराज की जय। ओम साई श्री साई जय जय साई साई। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई।
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై సాయినాథ్ జై మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు పెట్టుకున్న అఖండ సాయి నామం గ్యాప్ లేకుండా ఈ నామమును 6 గంటలకు క్లోజ్ చేసుకున్నాం. అంటే 6 గంటల నామము మనం ఈ ఇంటిలో ప్రాంగణంలో జరిగినందువల్ల బాబావారి యొక్క శక్తి అమోఘంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ముగింపు సందర్భంగా బాబావారికి కొబ్బరిగా సమర్పించి ఆరతి ఇస్తాం. ఆరతితో నామం క్లోజ్ అవుతుంది. తర్వాత సాయంకాలం ఆరతి ఉంటుంది. మీరు కొడతారా? స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. అగరబత్తి ఉంది కదా, ఇంకా ఇంకొకటి వెలిగించు. మంగళం లోక సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మమకాభీష్టదాయ మహిత మంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నగలోకస్తుత్యాయ నవ్యమంగళం భక్తి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం వందితాయ బ్రహ్మస్వరూప ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం సత్య సాయినాథాయ శిరిడి క్షేత్రవాస మామకాభీష్టదాయ మహిత మంగళం బోధకాయ సాధువేషాయతే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాస మామకాభీష్టదాయ మహిత మంగళం
మామకాభీష్టదాయ మహితమంగళం మామకాభీష్టదాయ మహితమంగళం శాంతి 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 లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. మన బీరువాలో ఉంచుకోవచ్చు, గల్లా డబ్బులో ఉంచుకోవచ్చు, దేవుని గుళ్ళో ఉంచుకోవచ్చు, లేదంటే మనని పడుకోవచ్చు. తప్పేమీ కాదనమాట. ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ఎక్కడంటే పవిత్రమైన ప్లేస్ లో ఉంచుకోవాలి. మనకు నిద్ర రాదు, మనకు సమస్యలు ఉన్నప్పుడు కూడా అలా పుష్పాలను, బాబా వారి పుష్పాలను తలకింది కూడా పెట్టుకొని పడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత లేదంటే గల్లపెట్టెలో పెట్టుకోవచ్చు, లేదంటే బాబా గుడిలో పెట్టుకోవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోకుండా మీరు ఈ పుష్పాలను తీసుకువెళ్ళాలి. అందరూ కట్టిస్తారు మీకు. ఇప్పుడు మనకు బాబా వారికి పుష్పాభిషేకం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హార్ట్ అభిషేకం షిరిడి సాయికి పుష్పాభిషేకం అభిషేకం సాయికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం సాయికి పుష్పాభిషేకం. మళ్ళీ ఇంకొకసారి చరణం వచ్చినాక అభిషేకం అన్నప్పుడు శిరిడి సాయి సాయికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం షిరిడి సాయికి పుష్పాభిషేకం షిరిడి సాయికి పుష్పాభిషేకం. సాయికి పుష్పాభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం షిరిడి సాయికి పుష్పాభిషేకం. పంచభూతాలతో వినయాభిషేకం ఆరు పూలతో ఆరాధ్యాభిషేకం కాలపురుషుని కాలమానవాభిషేకం దేవతల దివ్యాభిషేకం షిరిడి సాయికి పుష్పాభిషేకం శ్రీ రంగుల పుష్పాభిషేకం షిరిడి సాయికి పుష్పాభిషేకం. దగ్గరికి వచ్చి అభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం. రెండు చరణాలైనా శ్రీ
शिरडी साई की पुष्पाभिषेकम श्री सिंधुरमूल पुष्पाभिषेकम शिरडी साई की पुष्पाभिषेकम భార్య భర్తలుంటే ఇద్దరే పుష్పాభిషేకం శిరడి సాయికి పుష్పాభిషేకం శ్రీ శిరిడి సాయికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం लाइन पुष्पाभिषेकम श्री साई की पुष्पाभिषेकम మీకు కూడా వెళ్ళండి నేను తీస్తా అలా కాదుగా వెళ్ళండి దంపతులు వెళ్ళండి దంపతులు ఉన్నారుగా శ్రీ సాయికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం
పుష్పాభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం. షిరిడి సాయికి పుష్పాభిషేకం శ్రీ షిరిడి పుష్పాభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం. అవునా? శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం. సాయికి పుష్పాభిషేకం శ్రీ షిరిడి పుష్పాభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం. అభిషేకం శ్రీ షిరిడి సాయికి పుష్పాభిషేకం శ్రీ పుష్పాభిషేకం షిరిడి సాయికి పుష్పాభిషేకం. స్థితి कैसी आकार आली बाबा आकार आली सर्वघटी भरुनी उरली साई माऊली ओवाळू आरती माझ्या सद्गुरुनाथा माझ्या साईनाथा चाहित त्वंच दीपला विलाता घे माया प्रसवली बाबा माया प्रसवली माझ्या पोटी कैसी माया उद्भवली वालू आरती माझ्या सद्गुरुनाथा माझ्या साईनाथा चाहित त्वंच दीपला विलाता सागरी कैसा खेळ मांडिला बाबा खेळ मांडिला खेळून विस्तार केला ओवाळू आरती माझ्या सद्गुरुनाथा माझ्या साईनाथा चाहित त्वंच दीपला विलाता ब्रह्मांडाची रचना कैसी दाखविली डोला बाबा दाखविली डोला तुकान मने माझ्या स्वामी सपाळू बोला ओवाळू आरती माझ्या सद्गुरुनाथा माझ्या साईनाथा पांचाहित त्वंच दीपला विलाता पले ज्ञान साधी महाविनती कोणी तेरा पांडुरंगा नमठे विले ज्ञानी आरती सने राजा महाकैवल्य तेज
सेविति साधु संता मनुवेदलमाजा आरति ज्ञानराजा 1 hour ఇంకా ఒక 15 minutes ఇది 4 ఆకులు ఇంట్లో ఇచ్చుకుంటున్నామంటే వాస్తు దోషం పోతుందంట. తర్వాత మనకు ఆరోగ్యం కూడా వస్తుందంట. ఎందుకంటే 20 minutes 1 hour 15 minutes మనం నియర్లీ బాబా దగ్గర కూర్చుంటాం కాబట్టి ఒక తపస్సు మాదిరి అవుతుంది అనమాట రోజుకు. కాబట్టి బాబా హారతులు ఇంత పెద్దగా ఉంటాయి అనమాట. మన షిరిడీలో బాబా హారతి కోసం పరిగెత్తుతుంటారు. మళ్ళీ అదే హారతిని మనం అదే స్టైల్లోనే మనం ఇంటించుకున్నామంటే బాబా ఎక్కడైతే 4 హారతులు ఇస్తున్నారో అక్కడ నిలవై ఉంటాడు. అదే అనమాట. బాబా సమాధి చెందినప్పుడు 1918 అక్టోబరు విజయదశమి రోజు 2:30 తన సమాధి వదిలితే నెక్స్ట్ డే 16వ తేదీ అంటే అది 15వ తేదీ అయింది. నెక్స్ట్ డేనే 1918 అక్టోబరు 16వ తేదీ సాయంకాలం నుంచి షిరిడీలో సమాధి మందిరంలో తప్పుపోకుండా ఇంతవరకు ఇస్తూనే ఉన్నారు. అలాగే బాబావారు 1861 సంవత్సరంలో తుఫాన్ వస్తే ఆ ద్వారకామాయిలో వెలిగించిన ధుని ఇప్పటికీ కంటిన్యూగా ఆరిపోకుండా బాబాకు కాపాడుకుంటూ వస్తూ మళ్ళా వాళ్ళకు వేరే వాళ్ళకు కూడా ఆ విషయం చెప్తే అనే వాళ్ళు కూడా దాన్ని ఆరిపోనివ్వకుండా బాబా వెలిగించిన ధుని ఇప్పటికీ కూడా అంటే కంటిన్యూషన్ ఉంది అనమాట. అక్కడ నుంచి వచ్చిన ఊదిని మనం ఏం చేస్తామంటే విభూదిగా మనం వాడుకుంటుంటాం. షిరిడీకి పోతే మనకు ఊది ఇస్తారు, లడ్డు ఇస్తారు కదా, అదే అనమాట. బాబా వారి దగ్గర మనం అలా ఉన్నామంటే మన ఇంట్లో చిన్న దోషాలు మనకు తెలియకుండా ఉంటాయి. అది ఎంత పర్ఫెక్ట్గా ఎంత వాస్తుగా ప్రకారం కట్టినా ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది. అలాంటి తొలగిపోవాలంటే బాబా హారతులు ఇంట్లో ఉంటే అయిపోతుంది అన్నమాట. సాయిరామ్ అండి. మీకు అందరికీ షిరిడీ సాయిబాబా వారికి వారి ఆశీస్సులు, పూజ్య గురుదేవులు వారి ఆశీస్సులు పుష్కలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, ఇంకా రావాలనుకొని ఏదో అడ్డంకులు ఉంటాయి కొంతమందికి, వాళ్ళకు కూడా బాబా వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా, గురువు వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సాయిరామ్. ఈ కార్యక్రమం తెప్పించిన మన కర్తలైన శ్రీ ఆది విశ్వనాథరమ్మ కృష్ణ కోనేరు కృష్ణ వెంకట శ్రీ కోనేరు వెంకట కృష్ణ గారికి, శ్రీమతి బేబీ సరోజిని గారికి, వాళ్ళ అమ్మాయి కావ్య గారికి, వాళ్ళ అబ్బాయి నిఖిల్ సాయి నిఖిల్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరు కూడా బాబా ఆశీస్సులు అందరికీ ఉన్నారు. కృష్ణ సాయి కృష్ణ సాయి ఈ ఇంటికి అల్లుడైన ఏకైక అల్లుడు కృష్ణ సాయి కూడా, ఆయన కూడా అక్కడే ఏదో పని మీద ఉన్నారు కాబట్టి రాలేదు. కాబట్టి ఆయన కూడా షిరిడీ సాయిబాబా వారి చెయ్యి ఎంత దూరమే ఉంటుంది, అమెరికా వరకు కూడా పోతుంది ఆయన చెయ్యి. అక్కడికి కూడా వెళ్లి వారికి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సాయిరామ్ అని ఈ కార్యక్రమం ఇంతతో ముగించుకుందాం. ఎవరైనా ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాల్సింది కోరుతున్నాం. ఈ హారతులు అనేది ఎవరైనా 90 రోజులు మీ ఇంట్లో పాడుకోండి. హారతులు 90 రోజులు పాడుకుంటే అద్భుతమైన ఫలితం మీ ఆరోగ్యంలోనే కానీ, మీ ఇంట్లో ఉన్న మనుషుల మనస్తత్వాల్లోనే గాని, ఏ విషయంలోనైనా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ కనపడుతుంది. 90 days మీరు పాడుకుని మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, నాకు తెలుసన్న నేను ఇప్పుడు చెప్పలేదు. జై సమర్థ సద్గురు సాంబశివ మహారాజ్ కి జై. शिरडी माझे पंढरपुरा साई बाबा रमावर, बाबा रमावर साई बाबा रमावर. शुद्ध भक्ति चंद्रभागा भाव पुंडलिका जग, पुंडलिका जग भाव पुंडलिका जग. याघो याघो करू बाबांसी वंदन, साई सी वंदन करू बाबांसी वंदन. गणून मरी बाई दाव माझे आई, पाव माझे आई दाव पाव माझे आई. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय.